వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కర్నూలు పర్యటన సందర్భంగా మరి ములాఖాతులో ఎమ్మెల్యే విరూపాక్ష గారిని కలిసిన తర్వాత ఆ లైవ్లో చూపించినటువంటి ఒకే ఒక్క వీడియో గురించి ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ. ఒకవేళ ఈ వీడియో కనుక చూపించకుండా ఉంటే అనేటువంటి మాట వస్తుందంటే ఆ వీడియో ఎంత ఇంపాక్ట్ చూపించిందో, ఆ వీడియో వల్ల చంద్రబాబు నాయుడు గారి పరువు ఏ రకంగా పోయిందో, అంటే ఈ వీడియో మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూసారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఉట్టిగా మాట్లాడరు, ప్రతిదీ పిన్ టు పిన్ చాలా డీటెయిల్డ్గా ఎవిడెన్స్తో సహా చెప్తారనేది అయితే చెప్పానో అదే చెప్పారు ఈరోజు. అదే చెప్పారు కాబట్టే ఇలా నిజాలు బయటకు వస్తాయి కాబట్టే పోకూడదని ఆపారు. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో కూడా అవమానించారంట. జగన్ గారు లైవ్లో చెప్పారు, చాలామంది చూసి ఉంటారు. కొన్ని మెయిన్ పాయింట్స్ మీకు ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఏం జరిగింది అసలు? చాలామంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్తుంటే ఫ్లెక్సీలు కట్టారు అబ్బా కొంతమంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ దుర్మార్గుని ఎలా కలుస్తావు, ఇలా కలుస్తావు, క్రిమినల్స్ ఎలా కలుస్తావు అంటే అసలు కేసు ఎందుకు జరిగింది, దీని వెనక కుట్ర ఏ రకంగా చేశారన్నది తెలియాలి కదా. తెలియకుండానే కామెంట్స్ పెట్టడం, మాట్లాడేయడం, అలాంటి సబ్జెక్ట్ లేని మూర్ఖుల కోసం కొన్ని విషయాలు మనం తెలియజేసే ప్రయత్నం చేయాలి, వాస్తవాలు చెప్పాలంటున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ విరూపాక్ష గారిని ఆయనతో పాటు మరి కొంతమంది 38 మందిని రిమాండ్కి పంపించారు కదా. అందులో ఏం జరిగిందనే దాన్ని చూస్తే ఆగస్టు 1న చిప్పగిరి మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో సంగాల అనేటువంటి ఒక ఊరు, ఆ ఊరిలో గిరి అనేటువంటి వైసీపీ కార్యకర్త, ఆ ఇంటిపైన దాడి జరిగింది అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు. సో ఆ వ్యక్తి ఏం చేయాలి, తన ఎమ్మెల్యేకు ఆ జరిగినటువంటి దాడికి సంబంధించి ఫొటోసు వీడియోస్ పంపించాడు 7:45 వాటికి సంబంధించిన వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు కాల్ డేటా మొత్తం చూపించారు, ఎవరికి చేశారు, ఏం చేశారు. అది అయిన వెంటనే ఎమ్మెల్యే విరూపాక్ష గారు ఆ చిప్పగిరి పోలీస్ స్టేషన్కి 7:47 అంటే 2 నిమిషాల్లో ఆయన కాల్ చేసి ఇట్లా సంగాల ఊరిలో గిరి అనేటువంటి కార్యకర్త పైన దాడి జరుగుతూ ఉంది, మీరు వెళ్ళి కాపాడండి అని చెప్తే వెళ్ళలేదండి, ఎవరు వెళ్ళలేదంట. ఆ తర్వాత సిఐ గారికి ఫోన్ చేసి ఆయన రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ 8:03 మళ్ళీ ఫోన్ చేస్తారంట. ఆ వాటికి సంబంధించినటువంటి కాల్ డేటా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఇట్లా ఎవరికి ఫోన్ చేసిన, ఎస్ఐ గారికి, సిఐ గారికి ఎవరికి చేసినా కూడా ఎవరు వెళ్ళలేదు. అంటే ఇక్కడ సామాన్య ప్రజలకు ఫోన్ చేసినా కూడా అంతే కదా, ప్రతిపక్షమా ఇదే కాదండి, రేపు రోజు సామాన్య ప్రజలు చేసి కూడా పట్టించుకోరు కదా. దాడి జరుగుతుందంటే అది ఆలస్యం చేస్తే ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఈ రకంగా ఎవరూ పట్టించుకోకపోవడంతో, రెస్పాండ్ కాకపోవడంతో మళ్ళీ 8:08 గిరి మళ్ళీ ఫోన్ చేశారు, సార్ నా పరిస్థితి బాగాలేదు, దాడి జరుగుతుందని. సో తన బాధ్యత కాబట్టి, ప్రజాప్రతినిధి కాబట్టి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాబట్టి తన కారు తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ గిరిని తన వెహికల్లో తీసుకొని కాపాడే ప్రయత్నం చేస్తే మళ్ళీ మార్గ మధ్యలో ఇక్కడ దేవకల్లు అనేటువంటి గ్రామం దగ్గర మార్గ మధ్యలో మళ్ళీ ఎమ్మెల్యే పైన దాడి చేశారు. వాళ్ళే దాడి చేసేసి వాళ్ళే కేసులు పెట్టేయడం ఎట్లా ఉంది చూడండి. ఇక్కడ దాడి చేసిన దాంట్లో ఎమ్మెల్యే గారి మీద, ఎమ్మెల్యే గారి తమ్ముడి మీద, వీళ్ళందరి మీద దాడి చేసి దానికి సంబంధించినటువంటి దాడులకు సంబంధించిన ఎక్స్రే రిపోర్ట్లు కూడా ఇచ్చారు. ఇక్కడ ఆ రిపోర్ట్లన్నీ ఇచ్చినా కూడా ఈ రివర్స్లో ఈ ఎమ్మెల్యే గారి ఇంటిపైన అర్ధరాత్రి 2:45 ఇంటిపైన పోలీసుల సమక్షంలో పోలీసులు దాడి చేసి ఆ సీసీ ఫుటేజ్ని తీసుకొచ్చారు. అంటే సీసీ ఫుటేజ్లు అంటే ఏంటి, దొంగతనాన్ని చేస్తే పట్టించేటువంటి, అలాంటిదే పోలీసులే ఆ సీసీ ఫుటేజ్ని తీసుకుపోయినటువంటి వివరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్లా వాళ్ళే తప్పులు చేసేసి ఇక్కడ విరూపాక్ష వారితో పాటు కొంతమంది ఎమ్మెల్యే గారి పైన మరి కొంతమంది మీద కేసు పెట్టినటువంటి తీరు, అంటే మీరు పట్టించుకోకపోవడం వల్ల విరూపాక్ష గారు కాపాడడానికి వెళితే మీరే తప్పు చేసి ఆ వ్యక్తి పైన ఎలా కేసు పెడతారు? క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ కొంతమంది అర్థం కావట్లేదంట, ఎందుకు వెళ్ళాడు అర్థం కావట్లేదంటే దీనికోసమే వెళ్ళారు, ఈ రకంగా జరిగింది కాబట్టి ఆయన అరెస్ట్ ఎందుకు చేయబడ్డారో జగన్ గారు వెళ్తేనే బయటకు వస్తేనే వెళ్ళారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలైనటువంటి ట్విస్ట్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టారు ఈరోజు, ఎస్సీ పైన దాడి చేసిన వ్యక్తి విరూపాక్ష, ఆ వ్యక్తిని జగన్ గారు ఎట్లా ములాఖాతులో కలుస్తారంటే అసలు సంగతి ఏంటయ్యా అంటే ఇది చూడండి. ఈడ టీడీపీ నాగరాజ్ కార్యకర్త ఎస్సీ కేసు పెట్టి నేనే ఇగో ఇక్కడ తన భార్య వస్త్రాలను నింపుతున్నారండి. ఇక్కడ ఇగో
చూడండి బాగా కనిపిస్తుంది. ఇదిగో. ఈ వీడియో కనుక చూపించకపోయి ఉంటే ఈ రకంగా ఈ వ్యక్తి అందరి మధ్యలో ఎవరైనా తెలివి ఉందంటే తన రాజకీయం కోసము ఒక వ్యక్తి మీద కేసు పెట్టడం కోసం అని చెప్పి ఆ రకంగా భార్య అంతమంది ముందర ఆ ఆడబిడ్డను అవమానిస్తాడు. ఎవడైనా తెలివి ఉందా వీళ్ళకి కొంచెమైనా? ఆ రకంగా అవమానించి మళ్ళీ ఆ ఆడబిడ్డ చేత మళ్ళీ మాట్లాడిస్తారు, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. ఎంత బాధపడుతుందండి ఆడబిడ్డ చెప్పండి. ఇంత నీచమైనటువంటి పాలిటిక్స్కి దిగజారాల్సినటువంటి కర్మ ఏంది చెప్పండి. దాడులు ఎందుకు చేయడము, ఆ దాడులను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివి ఎందుకు చేయడము? చివరికి వీళ్ళని కూడా మన ఆడవాళ్ళ మీద ఈగ వాళ్ళని అని చెప్పినటువంటి వీళ్ళే సొంత కార్యకర్త ఈ రకంగా చేసి అది వైసీపీ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి ప్రజలను నమ్మించాలని చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో చూపించారు కాబట్టి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున తిరిగింది, ఏ రకంగా చేస్తున్నారో చూడండి అని చెప్పి వీడియో. సో మరి ఒకసారి ఈరోజు చూపించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తాడు జగన్ గారు, అప్పుడు కూడా ఈ మొత్తం ఏమంటారు దేశం మొత్తం తెలుస్తుంది వీళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తున్నారనడానికి. ఎంత దారుణమో చూడండి ఇది. ఇట్లా ప్రతిదీ కూడా ఈరోజు చాలా డీటెయిల్గా కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటే కొంతమంది మూర్ఖులకు ఎందుకు వెళ్తున్నాడు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు విరూపాక్షని అంటే ఇట్లా ఉంది చూడండి.